హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చూడండి, బగారా అన్నం చేస్తున్నాను. పిల్లలందరూ ఉన్నారు కదా, మొన్న దసరా రోజు అయితే మేము తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ రోజు పప్పు పూరి అన్నం చేసుకొని తిన్నాము, ఎందుకంటే పూజలో ఉన్నాం కాబట్టి. దసరా రోజు ఇదే తెచ్చిన రోజు చికెన్ కానీ మటన్ కానీ ఏం తెలియదు, అందుకని ఈరోజు ఇది తెచ్చినాడు. ఇప్పుడైతే బగారా అన్నం చేసినాను పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంత బాగా వచ్చింది బగారాన్ని. దండిగా చేసిన, అంటే రాత్రికి వీటికి ఉంటుందని దండిగా చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడే అయిపోయింది అన్నం పెట్టాలి అందరికీ. చూడండి ఇట్లా అంటే పొగలు పోతున్నాయి. నాటుకోడి పులుసు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అంటే ఇది చూస్తున్నారు కదా, నాటుకోడి పులుసు బగారా అన్నం ఈరోజు మా ఇంట్లో. మీ ఇంట్లో ఏంటి ఫ్రెండ్స్ స్పెషల్? ఎందుకు మీరు తిన్నారా లేదా? మేమైతే ఇంకా తినలేదు, టైం అయితే అయింది. నాకు ఈరోజు సండే కదా, బట్టలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్లో పని అంతా చేసలో చాలా లేట్ అయిపోయింది, అందుకే అన్నం కూర కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే అయిపోయింది, ఇంకైతే అందరికి పెట్టేస్తాను. వేడిగా పొగలు పోతాను. చూడండి రండి తిన్నాం అందరము. మా ఇంట్లో అయితే సండే స్పెషల్ ఈరోజు ఇది. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? ఇంకొక విషయము, చిట్టుతల్లి కూడా వచ్చేసింది ఊరి నుంచి. ఇదో చిట్టుతల్లి ఈ మధ్య లేదు కదా, దసరా హాలిడేస్ అని ఏమో పెద్ద ఏమో బీజ్ వచ్చినట్టుగా పొలగోళ్ళూరి బీజ్ వచ్చింది. చూడండి చిట్టుతల్లి. హాయ్ చెప్పా అందరికీ. ఇచ్చా హాయ్ చెప్తే, హాయ్ చెప్పి ఇచ్చా, ఇదే ఇస్తా హాయ్ చెప్పు అందరికీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టాలి. ఉంటా మరి, బాయ్.